హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే రియల్మీ వాళ్ళైతే రియల్మీ P4 పవర్ ఫోన్ అయితే లాంచ్ అయితే చేస్తారు. మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఆ ఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో మనకి 10,000 mAh బ్యాటరీ అయితే ఇస్తారు. అదే వాళ్ళు ఫస్ట్ ఫోన్ 10,000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. మన ఛానల్ అయితే మీరైతే కొత్త వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే రియల్మీ P4 బాక్స్ అయితే మీకు ఫోన్ చూసుకొని అయితే లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. మరి ఇదే ఇండియాస్ ఫాస్ట్ ఫోన్, మరి 10,000 mAh బ్యాటరీ తోటి వచ్చే ఫోన్. మరి ఇంతవరకు అయితే ఏ ఫోన్ అయితే తేలేదు. మరి ఇండియాలోనైతే 29 జాన్కి అయితే లాంచ్ అయితే చేస్తారు వీళ్ళైతే ఫోన్ అయితే రియల్మీ P4. దీంట్లో కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకున్నారు వీళ్ళైతే. 5 layers బ్యాటరీ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. స్క్రీన్ పైన వేసిన బ్యాటరీ ఎట్లుంటుంది ఏందని ఒకసారి మీరు చూడండి. ఇట్లనైతే ఉంటుంది మీకైతే బ్యాటరీ అయితే చూడనీకైతే. దీంట్లో ఏమేమి ప్రొటెక్షన్స్ అవన్నీ వాడిల్లని స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరైతే చెక్ అయితే అండి ఏమేమి ఇచ్చిలేదని. దీని లోపల ఏమేమి వాడిల్లని నేనైతే మీకైతే చెప్తా. దీనిలో మనకి కాపర్ అయితే 43% అయితే వాడిల్లు, అల్యూమినియం అయితే 12.5% అయితే వాడిల్లు మరి వీళ్ళైతే. నెక్స్ట్ దీంట్లో ఒకటి C ప్యాక్ ప్రొటెక్షన్ అయితే ఒకటి ఇచ్చిల్లు వాళ్ళైతే, ఇంకోటి F ప్యాక్ ప్రొటెక్షన్ అని ఇచ్చిల్లు. దీంట్లో మనకి 30% సిలికాన్ కార్బన్ అయితే వాడిల్లు, అందుకే దీంట్లోనైతే మనకి లైఫ్ టైం అయితే ఇంకా 30% అయితే పెరుగుతుంది మీకైతే. దీంట్లో మనకి షాక్ టెస్ట్ కూడా చేసిల్లు, ఇంకా TUV 5 stars బ్యాటరీ సేఫ్టీ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో అయితే మీకైతే. దీన్ని డ్రాప్ టెస్ట్ కూడా చేసేది చూసిల్లు. ఫోన్ అయితే ఏమన్నా డ్రాప్ అయినప్పుడు ఇట్లా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయని డ్రాప్ టెస్ట్ కూడా చేసిల్లు. బెండ్ టెస్ట్ కూడా చేసేది చూపెట్టిల్లు వీళ్ళైతే. బెండ్ టెస్ట్ చేసినా మీకు అయితే బ్యాటరీకి అయితే ఏం కాదని వీళ్ళైతే చెప్తారు. చూడొచ్చు ఎట్లా బెండ్ అయితే వేసిలో బ్యాటరీని అయితే. మీరైతే 1650 సైకిల్స్ అయినా మీకు అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఇంకా తగ్గదని చెప్తారు వీళ్ళైతే. 80% అయితే తక్కువనైతే కాదని వీళ్ళైతే చెప్తారు. మరి అంటే మీరు ఛార్జింగ్ పెట్టి తీస్తే ఒక సైకిల్ అయినట్టు అట్లా ఎన్నిసార్లు ఛార్జింగ్ పెడితే అన్నిసార్లు ఒక సైకిల్ అయితే అన్నట్టు. ఇది అప్ టు 8 years వరకు అయితే వస్తుందట బ్యాటరీ అయితే మీకైతే. 4 yearsలో మీకు అయితే 80% కంటే బ్యాటరీ హెల్త్ కిందికి వస్తే వీళ్ళైతే కొత్త బ్యాటరీ అయితే రీప్లేస్మెంట్ చేసి అయితే ఇస్తారని చెప్తారు బ్రాండ్ వాళ్ళు అయితే. దీంట్లో మనకి 80W ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. ఛార్జర్ తోటి మీకు అయితే తొందరనే ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఇక 27W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో మనకి iPhone 16 Pro అయితే మీకు అయితే 50% అయితే 27 minutesలో అయితే 50% ఫుల్ అయితే అయిపోతుంది. స్మార్ట్ వాచ్ అయితే మీరైతే 14 times ఫుల్ ఛార్జ్ అయితే వేయచ్చు అని వీళ్ళైతే చెప్తారు. TWSని 12 times అయితే వేయచ్చు అని వీళ్ళైతే చెప్తారు. అయినా వీళ్ళు అవన్నీ చేసినా ఇంకా 70% ఛార్జింగ్ అయితే ఉంటుందట. ఇంకా థిక్నెస్ మనకి పవర్ బ్యాంక్ తోటి కంపారిజన్ చేసుకుంటే 43% థిక్నెస్ అయితే తక్కువనైతే ఉంటుందట. ఫోన్ వెయిట్ కూడా మీకు అయితే 14% అయితే పవర్ బ్యాంక్ అంటే రెడ్యూస్ అయితే ఉంటుందని చెప్తారు వీళ్ళైతే. రియల్మీ P4 వెయిట్ వచ్చేసి 219 grams అయితే ఉన్నది. వేరే ఫోన్స్ తోటి అయితే కంపారిజన్ చేసుకున్నా అయితే మీకైతే తక్కువనైతే ఉన్నది చూసుకోవచ్చు. స్క్రీన్ పైన వేసినాం ఎంత తక్కువ ఉందని. ఫోన్ డిజైన్ అయితే బాగున్నది. మరి కొంచెం బ్యాక్ సైడ్ అయితే ప్రీమియం డిజైన్ అయితే ఇచ్చి వీళ్ళైతే. డిజైన్ చూడడానికి కూడా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఫోన్ అయితే లాంచ్ అయిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే చేద్దాం మనమైతే. ఈ రియల్మీ P4 పవర్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో రాసుకుందాం. బాయ్ బాయ్.